బిఎస్ విజయమ్మ గారు రాసిన లేఖ. నా కొడుకే అన్యాయం చేశాడు, త్వరలో అతనికి మంచి బుద్ధి కలిగి వాళ్ళకి న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాను అంటే ఆమె రాసిన లేఖ. ఎలా చూడాలంటారు అసలు దాన్ని? ఒక రకంగా విజయమ్మ గారు, షర్మిల గారు 19 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి వాళ్ళ శాయశక్తుల తల్లిగా, చెల్లిగా ఎంతో కృషి చేసి గెలిపించారు. వాటన్నిటిని మర్చిపోయి ఆయన 19 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు జనాలను ఏ పని అయితే చేశాడో వాళ్ళ ఇంటిని కూడా మర్చిపోయి, చెల్లిని మర్చిపోయి, తల్లిని మర్చిపోయి ఎన్ని విధాలుగా వాళ్ళని హింసించాడో. ఓన్లీ చంద్రబాబు నాయుడికి పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్తే ఏ అన్నైనా అలాంటి సోషల్ మీడియాలో పసుపు చీర కట్టుకెళ్ళింది చంద్రబాబు నాయుడు ఇంటికని చెప్పి విమర్శలు పెట్టించినవాడు అతను. ఇప్పుడు వాళ్ళ తల్లి, చెల్లి ఎంత హింస పడుతున్నారో అంతకన్నా జనాలందరినీ ఎక్కువ హింస పెట్టేసి 19లో 151 సీట్లు వస్తే 11 సీట్లుగా మనం ఎందుకు దిగజారిపోయాము అనేది ఇప్పుడు కూడా అతను తెలుసుకోలేకపోతా ఉన్నాడు. తల్లి, చెల్లి ప్రెస్ మీట్లు పెట్టి ఈ వాటాలు, ఈ కథ అంతా జనమందరూ వింటా ఉన్నారు. కనీసం అతనికి మరి ఎందుకు వినపట్టలేదు, వినపడ్డా సరే ఎందుకట్ట బిహేవ్ చేస్తున్నాడు అనేది అతను తల్లి అన్నట్టు ఆ దేవుడే అతనికి మంచి బుద్ధి కలిగించాలి. దానిలో వాళ్ళు బాధపడే దాంట్లో తప్పులేదు. అసలు జనాన్నే అంత కోట్ల మంది జనాన్నే హింసించినాడు, తల్లి చెల్లిని ఎందుకు పట్టించుకుంటాడు? చెల్లి అన్నట్టు అసలు అట్లాంటి అన్న ఉండకూడదు. వాస్తవంగా అయితే అలాంటి చెల్లికి తల్లికే పనికిరానాడు. నువ్వు ఇంకా రాజకీయం ఏం చేయగలవు? ఇంకా రాజకీయంలో ఎట్లా వస్తావు? రేపు వచ్చే 29 ఎలక్షన్లో రప్పాలని చెప్పి ఇప్పుడు నుంచి 5 సంవత్సరాల నుంచి రప్పాలు చేస్తానన్నారు మీరు. జనం ఇవన్నీ గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేయి మంచి పని చేసి జనాలకి మంచి చెప్పు. ఇప్పుడు కూడా ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ హింస, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కూడా ఇక్కడ ఏం జరగాలనేది హింసను రచిస్తూ ఉన్నారంటే జనం అందరూ గ్రహిస్తూ ఉన్నారు. నువ్వు ఇక నుంచి అయినా మంచి బుద్ధి తెచ్చుకొని నీ చెల్లి, తల్లికి ముందు న్యాయం చేయి. తర్వాత జనానికి ఏం చేస్తావో జనం చెప్తారు నీకు. వాళ్ళిద్దరు ఒక రకంగా చాలా మంచివాళ్ళు, ఇంకా వాళ్ళు బుద్ధి కల్లోళ్ళు కాబట్టే నిన్ను ఇంకా క్షమిస్తూ ఉన్నారు. లేదంటే ఇంకా రోడ్డును పడేసి నీకు ఇంకా పుట్టగతులు లేకుండా చేయగలిగే స్తోమత నీ చెల్లికి ఉంది. నువ్వు 18 నెలలు 17 నెలలు జైల్లో ఉంటే నీ పార్టీని నిన్ను కాపాడింది నీ చెల్లి. రోజుకి ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసింది? అది అవన్నీ మర్చిపోయి నువ్వు తల్లి చెల్లినే హింసిస్తా ఉన్నావంటే ఇంకా జనంలో రాజకీయ నాయకుడిని ఎట్ట అనుకుంటున్నావు? నిన్ను జనం క్షమించరు. నీ తల్లికి ముందు నువ్వు న్యాయం చేసి అప్పుడు జనాల్లోకి రా. అంటే అసలు ఇందాకే మీరు అన్నారు ఇలాంటి వ్యక్తి అన్నగా పనికిరాడు అని. అసలు అన్న అనే పదానికి అనర్హుడు అని చెప్పి షర్మిల గారే చెప్తున్నారు కదా. మరి 100% అదేనండి. ఇప్పుడు అన్న అనే పదానికి అర్థం తెలియని వాడైతేనే అట్లా హింసిస్తున్నాడు తన్ని. ఇప్పుడు పార్టీలు మారచ్చు, మనోభావాలు వేరు కావచ్చు, కానీ బ్లడ్ రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది. అతనికి ఆ బ్లడ్ రిలేషన్ కూడా లేకపోతేనే కదా నా అన్నగా పనికిరాడని చెప్పి నీ చెల్లెలే చెప్తా ఉంది. ఇంకా నువ్వు జనాలకి ఎట్ట పనికి వస్తావు? నేను జగనన్నని నేను మంచి చేస్తానని చెప్పి జనంలోకి వచ్చి ఇంకా నువ్వు వచ్చినప్పుడల్లా 2-3 బయటకు వస్తే చచ్చిపోవటమేనా? ఇంక ఇవన్నీ జనం మర్చిపోతారా? ముందు నీ చెల్లికి, తల్లికి న్యాయం చేసి అప్పుడు బయటకు వస్తే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.